అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం. ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ అనేది దేశానికే. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. సంతోషం, ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది. కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా. అభివృద్ధి మేము సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని. అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు, కష్టానికి మారు పేరు మనం. మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు. కష్టం చేసేదే మనకు తెలుసు. చాలామంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు, చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదానీ, అంబానీలు, టాటాలు, బిర్లాలని ఒకప్పుడు అనుకునేది. అదానీ, అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన. అందుకోసం నా మీద కోపంగా ఉంటారా?